నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం నిర్వహించే ఉచిత శిక్షణ శిబిరం పోస్టర్ను ఆవిష్కరించిన భీమవరం ఎమ్మెల్యే అంజిబాబు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అరాచక పాలనతో తప్పుడు కేసులో మాజీ మంత్రి కారుమూరి అరెస్ట్ దుర్మార్గం. వైసీపీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు ముదునూరి. ఆకివేడు మండలం ముప్పుటేరు సమీపంలో గుర్తు తెరని మహిళ మృతదేహం లభించిన కేసును ఛేదించిన పోలీసులు. మీడియా సమావేశంలో కేసు వివరాలు వెల్లడించిన అడిషనల్ ఎస్పీ ధర్మవరపు విశ్వనాథ్. కేవీపీఎస్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సామాజిక శంఖారావం చలో కలెక్టరేట్ విజయవంతం. ఆంధ్రప్రదేశ్ లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు సిద్దమవుతున్న నిరుద్యోగ అభ్యర్థుల కోసం భీమవరంలో శ్రీ విజేత ఇన్స్టిట్యూట్ ఉచిత కోచింగ్ శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ఉన్నారు. భీమవరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం శ్రీ విజేత ఇన్స్టిట్యూట్ ఉచిత శిక్షణ శిబిరం పోస్టర్ను ఎమ్మెల్యే అంజిబాబు ఆవిష్కరించారు. ఎస్ఐ, కానిస్టేబుల్స్, గ్రూప్ 1, గ్రూప్ 2, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సీ, బ్యాంకుల వంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం భీమవరంలో ఇటువంటి ఉచిత శిక్షణ శిబిరం నిరుద్యోగ యువతకు ఉపయోగపడుతుందని అన్నారు. శ్రీ విజేత ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ జి రాము, ప్రిన్సిపల్ పివి రమణ మాట్లాడుతూ డిగ్రీ క్వాలిఫికేషన్ తో 18 ఏళ్ల నుండి 42 ఏళ్ల వరకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, సెప్టెంబర్ 5వ తేదీలోపు అడ్మిషన్లు పొందాలని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొల్ల నాగేశ్వరరావు, ఎంసీ వైస్ చైర్మన్ బండి రమేష్ తదితరులు పాల్గొన్నారు. భీమవరం పట్టణంలో ఆంధ్రప్రదేశ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగులకు కోచింగ్ ఇవ్వడం కోసం విజేత ఇన్స్టిట్యూట్ వారు ఉచిత కోచింగ్ ఇన్స్టిట్యూట్ మన భీమవరంలో ఏర్పాటు చేయడం జరిగింది. దీనివలన నిరుద్యోగులు ప్రిపేర్ అవటానికి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో పాల్గొనడానికి చక్కని కోచింగ్ ఇచ్చే అవకాశం కలిగింది. దీన్ని నిరుద్యోగ యువతంతా కూడా ఉపయోగించుకోండి. ముఖ్యంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రి కళ్యాణ్ గారు, మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో విద్యకు పెద్ద పీఠం వేయటం జరిగింది. మొన్ననే బిఎస్సి పెట్టి 16,000 ఉద్యోగాలు ఇవ్వటం జరిగింది. మళ్ళా రాగల రోజుల్లో 10,000 ఉద్యోగాలు అనే ఆలోచనలో ఉన్నారు. ప్రభుత్వం నిరుద్యోగ సమస్యను కంప్లీట్గా రూపుమాపాలని ఆలోచనతో ప్రయత్నం చేస్తుంది. దానికి మన ప్రభుత్వం ఇస్తున్న సహకారాన్ని అందరూ ఉపయోగించుకొని నిరుద్యోగులందరూ చక్కని కోచింగ్ తీసుకుని ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పాల్గొని సక్సెస్ అవ్వాలని ఈ విజేత ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేసిన రాముకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాను. విజేత ఇన్స్టిట్యూట్ మన రాము గారి ఆధ్వర్యంలో, గుడిసె రాము గారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా ఫ్రీ కోచింగ్ సెంటర్ అనేది ఏర్పాటు చేశారు ఉద్యోగస్తులకి. గతంలో డిఎస్సిలో కూడా ఇలా ఇన్స్టిట్యూట్ నుంచి చాలా మంచి ఫలితాలు వచ్చినాయి. ఇప్పుడు గ్రూప్ 1, 2లో ఎస్ఐ కానీ, కానిస్టేబుల్ కానీ వివిధ శాఖలకు సంబంధించిన 10,000 పోస్టులు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది. దానిలో ఉద్యోగ అవకాశాల కోసం వీళ్ళు ఇన్స్టిట్యూట్ దాన్ని అప్రోచ్ అవుతే భీమవరం ప్రజలందరూ, నిరుద్యోగులందరూ కూడా దాంట్లో కాంపిటీషన్ ఎగ్జామ్స్లో ముందరికి వెళ్ళటం ఉంటుందని చెప్పేసి అతను ఈరోజు శాసనసభ్యులు అంజిబాబు గారి ద్వారా మేము, అలాగే కేంద్ర మంత్రి వర్యులు అందరూ సమక్షంలో పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. మీరు అందరూ ఆలోచన చేయండి. రాష్ట్ర ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో డిఎస్సి 16,160 టీచర్ పోస్టుల్ని ఏ ఇబ్బంది లేకుండా, ఏ ఆరోపణ లేకుండా నియమించిన ఘనత నారా లోకేష్ బాబు గారికి. విద్యాశాఖ మంత్రిగా ఈ దేశంలోనే, ఈ ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రిగా మన స్కూల్స్ని ఆధునీకరించడం కానీ, మిడ్ డే భోజనాల విషయంలో కానీ, ఈ డిఎస్సి విషయంలో కానీ గతంలో ఎప్పుడు లేని విధంగా ఆయన చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ 10,000 పోస్టులు పెట్టారు. ఈ సంవత్సరం మళ్ళీ కొత్తగా డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఇస్తున్నారు. రాబోయే రోజులు నిరుద్యోగులందరికీ కూడా పండగ వాతావరణం వచ్చే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగుడు అన్నవాళ్ళు లేకుండా ఉండటం కోసం ప్రైవేట్ కంపెనీలు కానీ, ప్రభుత్వ ఉద్యోగాలు కానీ ఇవన్నీ కూడా పారదర్శకంగా, ఎక్కడ కూడా అవినీతికి తావు లేకోకుండా, ఏ విధమైన ఇబ్బంది లేకుండా అందరూ కూడా చదువుకున్న వాళ్ళు మెరిట్ని తీసుకునే విధంగా ఈ కార్యక్రమం చేస్తున్నారు. దీనికి పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికి, నారా లోకేష్ బాబు గారికి మరి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ప్రజలందరూ కూడా ఎప్పుడు కూడా ఈ రకమైన పరిస్థితి ఇంతమంది అయితే చాలా ఆరోపణలు వచ్చి ఈ పట్టది ఏ ఆరోపణలు లేవు. ఆరోపణలు చేసే వాళ్ళు ఏ విధంగా ఉందంటే లోకేష్ బాబు గారి యొక్క నాయకత్వం తట్టుకోలేక ఆరోపణలు చేస్తారు తప్ప దీంట్లో ఏమైనా ఇబ్బంది లేదని ఆంధ్రప్రదేశ్లో ఉన్న నిరుద్యోగ అభివృద్ధులందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చక్కని తీపి కబురు చెప్పింది.
అదే మనకి జాబ్ క్యాలెండర్ అనేది విడుదల చేయడం జరిగింది. అందులో ఎస్ఐ కానిస్టేబుల్ కానీ, గ్రూప్ 1 కానీ 2 కానీ, అందులో ఉన్నటువంటి ఇతర వ్యవసాయ అగ్రికల్చర్ సంబంధించిన పోస్టులు కానీ ప్రభుత్వం 10,060 పోస్టులు భర్తీ చేసే నేపథ్యంలో మన గౌరవ పిఎస్సి చైర్మన్ భీమవరం శాసనసభ్యులు శ్రీ పులపర్తి రామాంజనేయులు గారి ఆధ్వర్యంలో ఆయన యొక్క పూర్తి ఆర్థిక సహాయ సహకారాలతో ఇవాళ ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు సార్ చేపట్టేటువంటి ఈ కార్యక్రమం అత్యంత గొప్ప శుభవార్తగా మీకు నేను తెలియజేయడం జరుగుతుంది. యువత ప్రభుత్వం నోటిఫికేషన్లు రిలీజ్ చేస్తుంది. దానికి సంబంధించి మంచి సహృదయంతో పేద నిరుద్యోగ అభ్యర్థులందరూ కూడా మంచి లభ్యత పొందాలి, మంచి ప్రభుత్వ ఉద్యోగాలు పొందాలనే ఉద్దేశంతో ఆయన ఎంతో దీర్ఘ ఆలోచన చేసి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్న నిరుద్యోగుల కోసం, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ప్రాంతంలో ఉన్న నిరుద్యోగుల కోసం ప్రత్యేక చొరవ తీసుకుని పూర్తి ఆర్థిక సహాయ సహకారంలో ఇవాళ ఫ్రీ కోచింగ్ ప్రాజెక్ట్ ఎస్ఐ కానిస్టేబుల్ కానీ, గ్రూప్ 1 గ్రూప్ 2 కానీ, ఆర్ఆర్బి ఎస్ఎస్సి లాంటి వాటికి కూడా ఇవాళ ఫ్రీ కోచింగ్ ఇవ్వాలి. నా ద్వారా మన ప్రాంతంలో ఉన్నటువంటి పేద నిరుద్యోగ అభ్యర్థులందరూ కూడా చక్కని ఉద్యోగాలు సాధించాలనే సహృదయంతో మన రామాంజనేయులు సార్ ఇవాళ ఈ యొక్క ఉచిత కోచింగ్ ప్రాజెక్ట్ అనేది ప్రారంభించడం జరుగుతుంది. అది యొక్క కోచింగ్ సంబంధించి ఈ రోజు నుంచి రేపు సెప్టెంబర్ 5వ తేదీ వరకు అడ్మిషన్లు అనేవి జరుగుతున్నాయి. ఈ యొక్క కోచింగ్ ని ఇప్పటి వరకు వేలాది మందిని విద్యార్థులను ఉద్యోగులుగా తయారు చేసిన శ్రీ విజేత ఇన్స్టిట్యూట్ సంబంధించి ఆ యొక్క కోచింగ్ సెంటర్ ఆధ్వర్యంలో ఈ యొక్క కోచింగ్ నిర్వహణ చేపట్టడానికి సార్ ఈ ప్రాజెక్టు అంగీకరించారు. ఇందులో ఫ్యాకల్టీ ఆంధ్ర తెలంగాణలో సీనియర్ విభాగం 10 నుంచి 15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఫ్యాకల్టీ అందరూ కూడా హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఆర్థమెటిక్, రీజనింగ్, జీకే, కరెంట్ అఫైర్స్, ఇంగ్లీష్ పలు సబ్జెక్టులు అన్నీ కూడా చాలా ఎక్స్ట్రాడినరీ ఫ్యాకల్టీని నియమించమని చెప్పారు. ఫ్యాకల్టీని ఎక్కడో కాంప్రమైజ్ అవ్వకుండా మంచి ఫ్యాకల్టీతో డైలీ టెస్టులు, వీక్ టెస్టులు, గ్రాండ్ టెస్టులతో ఒక విద్యార్థి ఉద్యోగం సాధించడానికి ఏమైతే కావాలో అందులో ఉన్న కోచింగ్ ప్రతిదీ కూడా మీరు ఇవ్వండి, బెస్ట్ ఇవ్వండి అని చెప్పి సారు పదే పదే చెప్పారు. సో ఆ విధంగానే మనం మంచి బిల్డింగ్ వాతావరణంలో, మంచి స్టడీ అట్మాస్ఫియర్లో, మంచి ఫ్యాకల్టీతో ఈ యొక్క కోచింగ్ అనేది ప్రారంభించడం జరుగుతుంది. విజేత ఇన్స్టిట్యూట్ డైరెక్టర్గా నేను సార్ యొక్క గైడెన్స్లో ఈ యొక్క ప్రోగ్రాం నిర్వహించాలని, అలాగే మన విజేత ప్రిన్సిపల్ పివి రమణ మేడం గారి ఆధ్వర్యంలో కూడా ఈ యొక్క కోచింగ్ నిర్వహించాలని, ఇంత పెద్ద ప్రాజెక్ట్ని మన ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగుల కోసం, మన భీమవరం పరిసర ప్రాంత నిరుద్యోగుల కోసం అందిస్తున్న గౌరవనీయులు శ్రీ పులపర్తి రామాంజనేయులు రంజుబాబు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ ఉచిత శిక్షణ తరగతులు అనేవి మన భీమవరం మరియు ఆంధ్ర రాష్ట్ర విద్యార్థులందరికీ కూడా చాలా సదవకాశంగా భావిస్తున్నాము. ఇలాంటి శిక్షణను ప్రారంభిస్తున్న మా ఇన్స్టిట్యూషన్ డైరెక్టర్ రాము గారికి స్పెషల్ థ్యాంక్స్ తెలియజేస్తూ, మరి పెద్దలు గౌరవనీయులు మన ఎమ్మెల్యే గారి ఆధీనంలో ఇలాంటి చక్కటి అవకాశాన్ని విద్యార్థులందరూ ఉపయోగించుకుని శిక్షణను మా ఇన్స్టిట్యూషన్లో పూర్తి చేసుకుని బంగారు భవిష్యత్తు వైపు పయనించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ ముఖ్యమంత్రి గారికి కూడా సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, మా యొక్క ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకోవాలని భగవంతుని కూడా కోరుకుంటూ ఎమ్మెల్యే గారికి మా అభినందనలు మరి మా కృతజ్ఞతలు తెలియజేస్తూ, కూటమి ప్రభుత్వం అరాచక పాలనతో తప్పుడు కేసులు పెడుతున్నారని మాజీ మంత్రి బీసీ నేత కారుమూరి నాగేశ్వరరావు అరెస్టు దుర్మార్గమని వైసీపీ జిల్లా అధ్యక్షులు ముదునూరి ప్రసాదరాజు ధ్వజమెత్తారు. భీమవరంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. డీఎస్సీ అక్రమాలను డైవర్షన్ చేసేందుకు మాజీ మంత్రి కారుమూరిని అరెస్ట్ చేస్తారని, లేని మద్యం కేసులో కారుమూరిని అరెస్ట్ చేయడం అన్యాయమని అన్నారు. లేని లిక్కర్ కేసులు ఉన్నట్టు చూపించి కారుమూరిని అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తున్నామని అన్నారు. వెన్నుపోటు పార్టీ అరాచకాలు పరాకాష్ఠకు చేరాయని, కారుమూరి అరెస్ట్ కక్ష సాధింపు చర్యల్లో భాగమేనని ప్రసాదరాజు విమర్శించారు. అసలైన మద్యం స్కామ్ చంద్రబాబు హయాంలోనే జరిగిందని, 2014-19 మధ్యలో విక్రయాల్లో అక్రమాలు జరిగాయని అన్నారు. లేని కేసులను సృష్టించి అన్యాయంగా వేధిస్తున్నారని, వెన్నుపోటు పార్టీ అనైతికంగా వ్యవహరిస్తుందని అన్నారు. పార్టీ అధికార ప్రతినిధి నరసాపురం పార్లమెంట్ పరిశీలకులు ముదునూరి మురళీకృష్ణరాజు మాట్లాడుతూ, వెన్నుపోటు పార్టీ ఇకనైనా అరాచకాలు ఆపాలని, లేకపోతే చంద్రబాబుకు బీసీలు బుద్ధి చెబుతారని హెచ్చరించారు. రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలను అణిచివేసే కుట్ర జరుగుతోందని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బీసీ నేతలను టార్గెట్ గా చేసుకుని కూటమి నేతలు కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారని అన్నారు. భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ చినిమిలి వెంకట్రాయుడు, జిల్లా సోషల్ మీడియా విభాగం అధ్యక్షులు బందన పూర్ణచంద్రరావు, పట్న అధ్యక్షులు గాదిరాజు రామరాజు, రూరల్ మండల అధ్యక్షులు జల్లా కొండయ్య మాట్లాడుతూ, చంద్రబాబు హయాంలోని మద్యం కేసులను కప్పిపుచ్చుకునేందుకు అక్రమ అరెస్టులు చేస్తున్నారని అన్నారు. కారుమూరి అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. మద్యం కుంభకోణం కేసులో ఈడీ అధికారులు అరెస్ట్ చేయడం జరిగింది. దీన్ని వైఎస్ఆర్ పార్టీ పరంగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ 2 సంవత్సరాల పరిపాలనలో అనేక కేసులు, కక్ష సాధింపు చర్యలు ఈ ప్రభుత్వ పరిపాలనలో చూస్తూ ఉన్నాం. రాజకీయాలు ప్రజల కోసం,
రాష్ట్ర సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం, లేదు గత ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాల అమలు కోసం పనిచేయకుండా ఓన్లీ వైఎస్ఆర్ పార్టీ నాయకులు మీద కక్ష సాధింపు చర్యలే ప్రధాన ఎజెండాగా ఈ ప్రభుత్వం పరిపాలన చేస్తాం. వైఎస్ఆర్ పార్టీ ప్రతిపక్ష పార్టీ. ఏ రాజకీయ పార్టీ అయినా ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ కూడా ప్రభుత్వానికి సూచనలు, సలహాలు, వైఫల్యాన్ని ఎండగట్టేటువంటి హక్కు ఈ రాజ్యాంగం కల్పించింది. అవకాశం ఇచ్చారు కూటమి ప్రభుత్వానికి. ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఈ 2 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వ వైఫల్యాన్ని ఎప్పటికప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గాని, వైఎస్ఆర్ పార్టీ కేడర్ గాని నియోజకవర్గ స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో మేము ఎదుర్కొంటూ ఉన్నాం. కానీ మొదటి నుంచి ఏమంటే ఎవరైతే సోషల్ మీడియాలో ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారో వారు మనందరి మీద కేసులు పెట్టేటువంటి సాంప్రదాయాన్ని తెర మీదకి తీసుకొచ్చాం. భయపెట్టి ఎవరో ప్రశ్నించకూడదు, ఎవరో సోషల్ మీడియాలో ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టకూడదు. హైకోర్టు, సుప్రీం కోర్టు కూడా ముట్టికాయలు వేసేటువంటి పరిస్థితికి ప్రభుత్వ పరిపాలన వెళ్ళింది. తర్వాత ఎవరైతే రాజకీయ నాయకులు ఉంటారో వారందరూ ఈ ప్రభుత్వంలో లోపాలను ప్రశ్నిస్తున్నారో వారి మీద కేసులు బనాయించేటువంటి కార్యక్రమాలు చేస్తాం. ఇలా అన్ని జిల్లాల్లో ఎవరైతే గట్టిగా మాట్లాడుతున్నారో, ఈ ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడుతున్నారో వాళ్ళందరి మీద నాయకులను కూడా కేసులు పెట్టి బెదిరించేటువంటి సంస్కృతి తీసుకురావడం. ఏ రకంగా కేసులు పెట్టాలా, ఏ రకంగా నాయకుల్ని రోడ్డు ఎక్కనివ్వకూడదు. ఈ రోజు చూస్తా ఉంటే కొన్ని అక్రమ కేసులు తీసుకురావడం. మన మాజీ మంత్రి సిద్దిరి అప్పలరాజు గారిని వారి కొడుకు యాక్సిడెంట్ చేస్తే దాన్ని అటెంప్ట్ మర్డర్ పెట్టి ఆయన్ని జైల్లో పెట్టడం చూసాం. లిక్కర్ కుంభకోణాన్ని తీసుకొచ్చి బలహీన వర్గాలకు సంబంధించినటువంటి నాయకుడైనటువంటి కార్బన్ నాగేశ్వరరావు గారి కుటుంబంలో ఆయన కొడుకుని నిన్న ఆయన్ని ఈడీ పేరుతోటి జైల్లో పెట్టేటువంటి వారు లిక్కర్ వ్యాపారం చేయలేదు. మరి ఏం చేశారు? లిక్కర్ ట్రాన్స్పోర్ట్ లో అవకతవకలు జరిగింది అన్నది అభియోగం. అసలైనటువంటి కేసు. ఇంతకుముందు వైఎస్ఆర్ పార్టీకి అలవాటే జగన్మోహన్ రెడ్డి గారినే లక్షల కోట్ల అవినీతి అభియోగం మోపి సంవత్సరంన్నర సుమారు జైల్లో పెట్టినటువంటి సందర్భం గతంలో చూస్తున్నాం. ఈ రోజు అదే కూటమి ప్రభుత్వం ఇవాళ వైఎస్ఆర్ పార్టీ ముఖ్య నాయకులందరినీ గొంతు నొక్కేటువంటి ప్రయత్నంలో భాగంగా కార్మూర్ నాగేశ్వరరావును కూడా ఈ కేసులో ఇరికించి ఏ రకంగా ఇబ్బంది పెట్టాలి. ఈ మధ్యనే ఆయన మంత్రిగా అలాగే వైఎస్ఆర్ పార్టీలో కీలకమైనటువంటి బాధ్యతలు చేపట్టడం, 2 జిల్లాలకి రీజనల్ కోఆర్డినేటర్ గా చురుకైనటువంటి పాత్ర పోషిస్తా ఉన్నాడు. ఆయన్ని ఇబ్బంది పెట్టేటువంటి ప్రక్రియలో భాగంగానే ఇది జరిగిందని పూర్తిగా భావిస్తా ఉన్నాం. కేసులు కట్టిన మాత్రాన, భయపెట్టి జైల్లో పెట్టిన మాత్రాన ఏ వైఎస్ఆర్ పార్టీ గొంతు ఆగదు. కేసులకు భయపడేటువంటి సాంప్రదాయమే వైఎస్ఆర్ పార్టీకి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అన్నాడు జైల్లో పెడితే ప్రజలు ఆశీర్వదించారు, వాస్తవాన్ని గ్రహించారు. కార్మూర్ నాగేశ్వరరావు జైల్లో పెట్టిన, వారు తనయుడైనటువంటి వాళ్ళ అబ్బాయిని జైల్లో పెట్టిన, ఇవాళ ఇలాంటి కేసులతోటి వైఎస్ఆర్ పార్టీని, వైఎస్ఆర్ పార్టీ క్యాడర్ ని ఆపలేరు అన్నటువంటి విషయాన్ని మీ అందరికీ తెలియపరుస్తాం. ఒక పక్క సంక్షేమాన్ని పక్కన పెట్టేశారు, ఇచ్చిన వాగ్దానాలను పక్కన పెట్టేశారు, డైవర్షన్ పాలిటిక్స్ ని తీసుకొస్తా ఉన్నారు. భయపడతా ఉన్నారు. ఏ కూటమి ప్రభుత్వంలో ఇవాళ ఇంటింటికి వెళ్ళటానికి, స్థానిక సంస్థలకు వెళ్ళటానికి మీరు భయపడేటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. ప్రజలు ఖచ్చితంగా ప్రశ్నిస్తారు. మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు 2 సంవత్సరాలు పూర్తయిపోయింది, 3వ సంవత్సరంలో అడుగు పెట్టున్నాం. మీరు ఇచ్చినటువంటి మాటలని, ఈ రాష్ట్రంలో మీరు ఇచ్చినటువంటి ఎన్నికల వాగ్దానాలని అమలు చేయలేక ఇలాంటి కార్యక్రమాల ద్వారా ప్రజల్ని డైవర్ట్ చేసేటువంటి కార్యక్రమం జరుగుతుందని భావిస్తాం. ఖచ్చితంగా రేపు లోకల్ బాడీస్ అనౌన్స్ చేస్తే ప్రతి లోకల్ బాడీస్ లో మున్సిపాలిటీల, జడ్పీటీసీల, ఎంపీటీసీల, సర్పంచ్ల, వార్డుల ప్రతి ఒక్క చోట వైఎస్ఆర్ పార్టీ గత ఎన్నికల్లో ఎలా అయితే నిర్భయంగా పోటీ చేసామో అదే రకంగా ప్రతి ఎన్నికలోనే పోటీ చేస్తాం. ఇంకొంతమందిని 10 మందిని కలుపుకున్నా మేము ఒంటరిగానే పోటీ చేస్తాం. ఓడినా గెలిచినా ప్రజల పక్షాన ఎప్పుడు వైఎస్ఆర్ పార్టీ పనిచేస్తా ఉంది. ఈ కేసులు, ఈ నిర్బంధాలు ఇవన్నీ వైఎస్ఆర్ పార్టీ చూసిన ఎన్నో పోరాటాల్లో పాల్గొన్నాం. అది మన ఇట్లన్నింటినీ కూడా ఎవరో కూడా ఆపలేదు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మరింత పట్టుదలతో ఇవాళ జగన్ గారికి వస్తున్నటువంటి ప్రజాదరణ
ఈ ప్రభుత్వ వ్యతిరేక పరిపాలన చూసి ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ 2 సంవత్సరాల్లో లేనటువంటి లోటు, పరిపాలనలో లేనటువంటి లోటు ప్రజలు చూస్తున్నారు. కొత్తగా పెన్షన్ లేదు, కొత్తగా ఇల్లు లేవు, ఇళ్ల స్థలం లేదు, మీరు ఇచ్చినటువంటి నిరుద్యోగ వృద్ధి లేదు. ప్రతి ఆడవారికి 15,000 ఇస్తామన్నారు, 18,000 రూపాయలు ప్రతి ఇంటికి ప్రతి ఆడపడిచికి ఇస్తామన్నారు. రైతుకి ఇవాళ ఆలో లక్షణ అంటా ఉన్నారు. ఇవాళ రాష్ట్రంలో కరువు విలయతాండవం చేస్తా ఉంది, మొదలైంది. ఇలా ప్రభుత్వ వైఫల్యాలు ఒక పక్క, పరిపాలనా వైఫల్యం ఒక పక్క, సంపద సృష్టిస్తా ప్రజలకు ఖర్చు పెడతా. ఇవాళ చూస్తే జీరో ఖజానా, ఎలా నేనేం చేయగలనని మాట్లాడు. ఈ వెన్నుపోట్లు ఈ ప్రజలకు కొత్త కాదు. మళ్ళీ రైతులకి, మహిళలకి, విద్యార్థులకి, ఉద్యోగులకి అందరికీ వెన్నుపోటు పడుతున్నది ప్రభుత్వం. అందువల్లనే వాళ్ళందరూ కూడా మీ ఓటేసిన పాపానికి ఎన్ని శిక్షలు అనుభవించాలో అన్ని శిక్షలు అనుభవిస్తూ ఈ ప్రభుత్వానికి తగినటువంటి గుణపాఠం చెప్పడానికి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. రాబోయే రోజుల్లో తగినటువంటి మూల్యం ఈ ప్రభుత్వం చెల్లించుకోక మాందు. కారు నాగేశ్వరరావు గారి కుటుంబ పక్షాన వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు అందరం కూడా పూర్తి అండదండలుగా ఉంటాం. ఏ ఇబ్బంది, ఏ కార్యకర్తలకి ఇబ్బంది పెట్టినా వారి పక్షాన వైఎస్ఆర్ పార్టీ అంతా కూడా ఉంటుంది. ఇటువంటి భయపడేటువంటి ఆలోచన లేదు ఈ ఘటనని. ఎందుకంటే రేపు న్యాయస్థానాలు ఉన్నాయి, ఖచ్చితంగా నమ్ముతూ. ఆకివీడు మండలం ముప్పటేరు నుండి మందపాడు వెళ్లే రహదారిలో గుర్తు తెరని మహిళా మృతదేహం లభించడం విషయం విదితమే. ఈ అంశంపై ఆకివీడు సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అడిషనల్ ఎస్పీ ధర్మవరపు విశ్వనాథ్ మాట్లాడుతూ గుర్తు తెరని మృతదేహం ఆచూకీ కోసం పలు మీడియాలో ప్రచురించగా ఆచూకీ లభించకపోవడంతో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించగా ఎడమ కాలుకు ప్రమాదం జరిగిన చోట స్క్రూలు, స్టెయిన్లెస్ స్టీల్ ఊసలు లభించడంతో వాటి నెంబర్ ఆధారంగా దర్యాప్తులో భీమవరం 1 టౌన్ కు చెందిన ఉప్పాడ దేవి భర్త నారాయణగా గుర్తించామని అన్నారు. 14వ తారీఖు రాత్రి భార్య దేవి గొంతు నులిమి హత్య చేసిన తర్వాత కారులో మృతదేహాన్ని ఆకివీడు ఉప్పుటేరు సరిహద్దు పొదల్లో పాడేసి వెళ్లినట్టు దర్యాప్తులో తేలిందని అన్నారు. భర్త నారాయణను అదుపులోకి తీసుకుని అతనిపై హత్య కేసు సెక్షన్లను నమోదు చేశామని అన్నారు. ఈ మీడియా సమావేశంలో భీమవరం డీఎస్పీ రఘువీర్ విష్ణు, ఆకివీడు సీఐ కాళీచరణ్, ఆకివీడు కాళ్ల ఉండి సబ్ ఇన్స్పెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు. 15/2026 సంవత్సరం ఉదయం ఆకివీడు పోలీసు వారికి సమాచారం రావడం జరిగింది. ఉప్పుటేరు బ్రిడ్జ్ దగ్గర, భీమవరం పరిసర ప్రాంతాలు, ఉప్పుటేరు దగ్గర కిక్కిస పొదల్లో ఒక గుర్తు తెలియని మహిళ శవం ఉందని చెప్పి పోలీసులకు సమాచారం రావడం జరిగింది. సమాచారం వచ్చిన వెంటనే పోలీసు వారు డాగ్ స్క్వాడ్, క్లూస్ టీము, ఫింగర్ ప్రింట్స్ టీము వీటన్నిటిని కూడా తీసుకొని వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత అక్కడ మహిళ ఐడెంటిటీ ఎవరనేది తెలియలేదు. గొంతు మీద నులిమిన, చేతితో నిలిమిన గుర్తులు ఉన్నాయి. వెంటనే ఈ విషయాన్ని గౌరవ ఎస్పీ గారికి తెలియజేయడం జరిగింది. ఎస్పీ గారి ఆధ్వర్యంలో 6 టీంలు ఏర్పరచడం జరిగింది. ఉండి ఎస్ఐ మల్లికార్జునరావు, కాళ్ళ ఎస్ఐ గణేష్ కుమార్, ఆకివీడు ఎస్ఐ శుభశేఖర్, ఆకివీడు సిఐ కాళీచరణ్, భీమవరం 2 టౌన్ సిఐ మురళి, భీమవరం రూరల్ సిఐ జగదీష్ ఆధ్వర్యంలో ఒక 6 టీంలు ఏర్పరిచి 6 టీంలు కూడా ఏలూరు రేంజ్ పరిధిలో ఉన్నటువంటి కోనసీమ, అమలాపురం, కోనసీమ జిల్లా, కాకినాడ జిల్లా, రాజమండ్రి, ఈస్ట్ గోదావరి జిల్లా, ఏలూరు, కృష్ణా జిల్లా, భీమవరం జిల్లాలో మొత్తం ఉమెన్ మిస్సింగ్ కేసుల సమాచారాన్ని తీసుకొని ఈ పరిసర ప్రాంతాల్లో ఎవరైనా 1 నెల నుంచి మిస్ అయ్యారేమో అని అవన్నీ కూడా గమనించడం జరిగింది. శవం దొరికిన ప్రదేశంలో ఒక 5 ప్లేసుల్లో కైకలూరు, దుంపగడప, భీమవరం, కాకినాడ ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీ ఫుటేజ్లన్నీ 14వ తారీఖు రాత్రి నుంచి 15వ తారీఖు ఉదయం వరకు సుమారు 9 గంటల పాటు మొత్తం ఈ ఫుటేజ్ అంతా కూడా పరిశీలించడం జరిగింది. పరిసర ప్రాంతాల్లో గల 745 సీసీ కెమెరాలు కూడా అన్ని అబ్జర్వ్ చేశాము. తర్వాత ఈ సమాచారాన్ని మొత్తం సోషల్ మీడియా, అలాగే పత్రికా మిత్రులు వీళ్ళందరి ద్వారా కూడా జిఎంఎస్ కి మహిళా పోలీసులు, ఆశా వర్కర్లు, అలాగే ఫింగర్ ప్రింట్స్ సంబంధించి మిగిలిన గవర్నమెంట్ డిపార్ట్మెంట్ కూడా అందజేయడం జరిగింది. ఈ సమాచారాన్ని మొత్తం మీడియా ద్వారా ఒక 3 రోజుల పాటు ప్రచారం చేసిన తర్వాత 3వ రోజు పోస్ట్ మార్టం నిర్వహించడం జరిగింది ప్రభుత్వ వైద్యుల సమక్షంలో. ఈ పోస్ట్ మార్టం లో ఈ ఎడమ కాలి ఫీమర్ దగ్గర ఇంప్లాంట్స్ ఉండడం గమనించింది. తర్వాత ఈ ఇంప్లాంట్స్ చూస్తే బొంబాయి కంపెనీకి సంబంధించినవి. ఈ బొంబాయి కంపెనీకి ఒక లెటర్ పెట్టి గౌరవ ఎస్పీ గారి ద్వారా ముంబై కంపెనీకి లెటర్ పెట్టి తర్వాత ఆ సీరియల్ నంబర్ ఎక్కడ ఎవరు వాడారని మేము పరిశీలించడం జరిగింది. హైదరాబాద్ సంబంధించి సుశీల్ హాస్పిటల్లో ఈ ఇంప్లాంట్స్ ఒక స్త్రీకి అమర్చినట్టు జరిగింది. ఆమె పేరు వచ్చేసి 2023లో ఈ మృతురాలు ఒక యాక్సిడెంట్ లో హైదరాబాద్ సమీపంలో యాక్సిడెంట్ లో గురి కావడంతో వెంటనే ఆమె ఎడమ
కాలుకి తీవ్రమైన గాయం దగ్గర ఫీమర్ దగ్గర విరిగిపోవడం జరిగింది. దానికి సంబంధించి ఈ ప్రైవేట్ హాస్పిటల్లో ఈ సర్జరికల్ ఇంప్లాంట్స్ అనేవి అమర్చడం జరిగింది. తర్వాత దాన్ని బట్టి అక్కడి నుంచి ఇన్వెస్టిగేషన్ చేసుకుంటూ వస్తే ఈ భీమవరం 1 టౌన్ కు సంబంధించినటువంటి ఉప్పాడ దేవి భర్త నారాయణ రావుకు సంబంధించింది, ఆమె భర్త నారాయణరావు వాళ్ళకి సంబంధించిందిగా తేలింది. మేము ఇంటికి వెళ్ళి చూస్తే మొత్తం ఇల్లు లాక్ చేయడం జరిగింది. ఆ ముద్దాయి వచ్చి అబ్స్కాండ్ కావడం జరిగింది. నిన్న ఈ ముద్దాయిని అదుపులోకి తీసుకొని ఆకివీడు సిఐ గారు పరిశీలిస్తే అతని విచారణలో తేలింది ఏమిరా అంటే ఇతను గతంలో చేపల కమిషన్ వ్యాపారం చేసేవాడు, ఇతను అప్పుల పాలై ఉన్నాడు, ఇతని భార్యకి మధ్య తీవ్రమైన గొడవలు ఉన్నాయి, వీళ్ళు ఇద్దరికి మధ్య అనుమానాలు ఉండడము, అలాగే ఇతను అప్పుల పాలు కావడము, ఆమె కూడా ఇతన్ని వేరే స్త్రీలతో అనుబంధం ఉందని చెప్పి అనుమానిస్తూ ఉండడము, ఇట్లా ఈ గృహహింసలు రకరకాల కారణాల వద్ద వీళ్ళ మధ్య తీవ్ర గొడవలు జరిగినాయి. ఇతను గతంలో 8వ తారీఖు వేరే కారణాల వల్ల ఎక్కడో ఉండి ఒక వారం తర్వాత తిరిగి వచ్చి 14వ తారీఖు తిరిగి వచ్చి 14వ తారీఖు రాత్రి ఇతను మంచం మీద పడుకున్నటువంటి ఇతని భార్యని ఆమె గొంతు నులిమి అతను మర్డర్ చేయడం జరిగింది. తర్వాత ఆమె బాడీని తీసుకొని వైట్ కలర్ సెల్లీరియో AP 37 CL 1499 అనే కార్ లో ఆ బాడీని తీసుకొని ఈ ఉప్పుటేరు సమీపం వచ్చేసి ఉప్పుటేరు లేయడానికి ప్రయత్నించినాడు. కానీ శవం వచ్చేసి ఈ కిక్కిస్ పొదల్లో ఇరుక్కోవడము, అతను ఒక్కడే ఉండడము, ఆ బాడీ తిరిగి తీయడానికి వీలు కాకపోవడంతో అక్కడే వదిలేసి అప్పటి నుంచి పరారయ్యాడు అనమాట. తర్వాత ఈ క్రైమ్ టీం ఏర్పరచడం 6 మంది క్రైమ్ టీము, ఈ స్టేషన్ కి సంబంధించినటువంటి విజయ్, వాసు, శివ, రత్నం, మహేష్, ఉమా మహేష్, సురేష్, మల్లికార్జునరావు మరియు కాశీ విశ్వనాథ్ ఈ కానిస్టేబుల్ అందరూ కూడా ప్రజలు కూడా మాకు బాగా సహకరించినారు. సోషల్ మీడియాలో మామూలు జనరల్ డిజిటల్ మీడియాలో కూడా ఈ వీడియోలన్నీ ఈ సంబంధించిన ఫోటోలు కూడా వైడ్ గా పబ్లిష్ చేస్తే ఆ ఇల్లు కూడా తొందరగానే ఎక్కువ టైం లేకుండా కనుక్కోవడం జరిగింది. అతి తక్కువ టైంలోనే ఈ మర్డర్ కేసుని చేసినందుకు ఈ టీం ని గౌరవ జిల్లా ఎస్పీ గారు అభినందించడం జరిగింది. కాబట్టి ఆకివీడు పరిసర ప్రాంతాల్లో గానీ ఏవైనా కానీ ప్రతి ఒక్కరు కూడా విలువైన ఆస్తులు కాపాడుకోవాలంటే సీసీ కెమెరాలు అరేంజ్ చేసుకోండి. పోలీసు వారు కూడా మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారు. మీరు కూడా ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు గాని మత్తు పదార్థాలు సేవించిన ప్రాపర్టీ క్రైమ్స్ చేసే వాళ్ళు ఎవరైనా మీరు గుర్తించినట్లయితే పోలీసు వారికి సమాచారం ఇచ్చినట్లయితే వాళ్ళని పట్టుకొని ఆకివీడు గాని భీమవరం పరిసర ప్రాంతాలు గాని లా అండ్ ఆర్డర్ లో ఎటువంటి ఇష్యూలు లేకుండా ప్రశాంతంగా ఉండగలని చెప్పేసి గౌరవ ఎస్పీ గారి తరఫున మీడియా ద్వారా ప్రజలందరూ కూడా ఈ సమాచారం చేరవలసిందిగా మేము కోరుకుంటున్నాము. దీనికి సంబంధించి ఈ టీమ్స్ అన్నిటినీ కూడా భీమవరం డిఎస్పీ గారు రఘువీర్ విష్ణు గారు నిరంతరం పర్యవేక్షించి ఎక్కడా కూడా ఎటువంటి డిలే లేకోకుండా ఈ క్రైమ్ ని పట్టుకోవడం జరిగింది. అలాగే ప్రజలు కూడా పోలీసు వారికి నిరంతరం ఈ క్రైమ్ ని పరిశోధిస్తూ అతి తొందరగా పట్టుకొని ప్రజలకి ప్రశాంతత కలిగినందుకు జిల్లా ఎస్పీ గారు డిఎస్పీ గారిని ప్రత్యేకంగా అభినందించడం జరిగింది. అలాగే కాళీచరణ్ గారు కూడా వచ్చిన తక్కువ సమయంలోనే ఏ నేరము ప్రతి ఒక్క గ్రేవ్ క్రైమ్ ని కూడా డిటెక్ట్ చేసి ఆకివీడుని కూడా ప్రశాంతంగా నిలిపినందుకు ఎస్పీ గారు అభినందించడం జరిగింది. 80 ఏళ్ల స్వాతంత్ర్యంలో కూడా దళితులకు శ్మశాన భూమిని కూడా కల్పించలేకపోవడం ప్రభుత్వాల అసమర్థతకు నిదర్శనమని, నేటికి దళితులు దళితపేటలు అభివృద్ధిలో వెలికి గురవుతున్నారని, యానాదుల ఎరుకలకు కనీస గుర్తింపు కూడా లేకపోవడం అన్యాయమని కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బి బలరాం మండిపడ్డారు. కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జిల్లాలో దళిత, మైదాన ప్రాంత గిరిజనుల సమస్యల పరిష్కారం కోసం సామాజిక శంఖారావం చెలో కలెక్టరేట్ ధర్నా నిర్వహించారు. జీవో నంబర్ 1235 ప్రకారం ప్రతి దళితపేటకు 2 ఎకరాలు శ్మశాన వాటికను భూమిని కేటాయించాలని, మౌలిక సదుపాయాలు కల్పించాలని, ఎస్టీలకు మరుగుదొడ్లు నిర్మించాలంటూ నినాదాలతో కలెక్టరేట్ హోరెత్తింది. అనంతరం శ్మశాన వాటిక సమస్య ప్రతిబింబించేలాగా ఖాళీ శవపేటికలు ప్రదర్శనకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. కొత్తసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడడంతో కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి కె క్రాంతిబాబు సహా నేతలు అక్కడే బైఠాయించారు. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు కూడా కల్పించరా అంటూ మండిపడ్డారు. అనంతరం శవపేటికను మోసుకెళ్లి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా జరిగిన సభకు కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె క్రాంతిబాబు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి జక్కంశెట్టి సత్యనారాయణలు అధ్యక్షత వహించారు. భీమవరం పట్టణంలో యానాదుల ఎరుకల చెంచులకు మరుగుదొడ్లు కూడా లేకపోవడం అంటే పాలకులు సిగ్గుపడాలని అన్నారు. శ్మశాన వాటికను కల్పించలేని ప్రభుత్వానికి పాలించే హక్కు లేదని అన్నారు. దళిత సమస్యలపై అధ్యయన కమిటీ నియమించాలని డిమాండ్ చేశారు. గతంలో ప్రభుత్వాలు చేసిన జస్టిస్ పున్నయ్య, కోనేరు రంగారావు కమిషన్లు సిఫార్సులను మరుగున
పడేశారని మండిపడ్డారు. దేశంలో పాలిస్తున్న బీజేపీ హయాంలో దళితులపై అత్యాచారాలు, హత్యలు చేసిన వారిని ఊరేగిస్తున్నారని తెలియజేశారు. ఎస్సీ ఎస్టీ సబ్ నిధులు ఏమవుతున్నాయో తెలపాలని అన్నారు. ఉపాధి హామీ పథకానికి తూట్లు పొడుస్తున్నారని అన్నారు. అంబేద్కర్ విగ్రహాలు పెట్టి ఆయన కల్పించిన హక్కులను మాత్రం కాలరాస్తున్నారని అన్నారు. సంఘీభావంగా సిపిఎం జిల్లా కార్యదర్శి జేఎన్వి గోపాలన్ మాట్లాడుతూ జిల్లాలో దళితపేటలు సమస్యలకు నిలయంగా నిలిచాయని అన్నారు. సమస్యల పరిష్కారం కోసం రాజకీయాలకు అతీతంగా దళితులందరూ ఐక్యమవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. పోరాటమే శరణ్యమని అన్నారు. దళిత ఉద్యోగులకు అద్దెకు ఇల్లు కూడా ఇవ్వలేని వివక్ష నేటికీ కొనసాగడం దారుణమని అన్నారు. పుట్టుకను బట్టి గౌరవం ఇవ్వడం అంటే సభ్య సమాజం సిగ్గుపడాలని అన్నారు. మాజీ ఎమ్మెల్యే దిగుబాటి రాజగోపాల్, సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కె రాజారామ్మోహన్ రాయ్, జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కరి నాగేశ్వరరావు, బి వాసుదేవరావు, కోసతగారి, పివి ప్రతాప్, కేవీపీఎస్ వ్యవసాయ కార్మిక సంఘాల జిల్లా అధ్యక్షులు బత్తుల విజయ్ కుమార్, బాతిరెడ్డి జార్జి, జిల్లా సహాయ కార్యదర్శులు ఏ రవి, కానేటి బాలరాజు, కౌరు పెద్దిరాజు, కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి మామిడిశెట్టి రామాంజనేయుడితో పాటు పలువురు నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పోరాట సంఘం, కేవీపీఎస్, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రెండు సంఘాల ఆధ్వర్యంలో జూలై 16వ తేదీ నుంచి ఆగస్టు 24వ తేదీ వరకు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి 20 మండలాలు, 6 పట్టణాల్లో సుమారు 150 గ్రామాల్లో 45 వార్డుల్లో దళితులు ఎదుర్కొనేటువంటి అనేక సమస్యల పైన అధ్యయనం చేసి దళితులు ఎదుర్కొనేటువంటి కులవివక్ష గాని, అంటరానితనం గాని, ఈ రోజుకి దళితపేటలో అభివృద్ధికి ఏ విధంగా దూరంగా ఉన్నారో, విద్యా ఉపాధికి ఏ విధంగా దూరంగా ఉన్నారో, ఇట్లా అన్ని విషయాల్లో రెండు సంఘాల ఆధ్వర్యంలో సుమారు 150 కార్యకర్తలు 80 దళాలతో ఈరోజు జిల్లాలో సర్వే చేయడం జరిగింది. ఈ సర్వేలో వచ్చినటువంటి అన్ని సమస్యల్ని ఆయా గ్రామ సచివాలయాలకి విన్నవించాం. ఆయా మండలాల్లో, మండల పట్టణ కేంద్రాల్లో మున్సిపల్ కార్యాలయాలకి, కమిషనర్లకి, ఎంఆర్ఓ గారులకి అందించాం. ఎక్కడా కూడా మన పేపర్ మీద రాసుకొని మా సమస్య ఈఎంఐ సమస్య పరిష్కరించండి అని అధికారులకు ఇస్తా ఉంటే కేవలం తీసుకొని పక్కన పెట్టేయడం తప్ప వాటిని పరిష్కారం దిశగా ఒక్క మండలంలో కూడా అధికారులు కృషి చేయలేని పరిస్థితి. ఏ అధికారి దగ్గరికి ఈరోజు దళితులు కులవివక్ష ఎదుర్కొంటున్నారండి అని చెప్పేసి అంటే జిల్లాలో ఉన్న ప్రతి అధికారి చెప్తా ఉన్నారు, అరే ఈ రోజుల్లో కులవివక్ష ఎక్కడ ఉందయ్యా అని చెప్పేసి. మనం ఒకటే చెప్తా ఉన్నాం, ఈ 80 ఏళ్ల స్వాతంత్ర కాలంలో కూడా కులవివక్ష, అంటరానితనం ఈ రోజుకి కొనసాగుతూ ఉంది. పశ్చిమ గోదావరి జిల్లా లాంటి ప్రాంతాల్లో అయితే 20 ఇళ్లకి అద్దెకి ఇల్లు కూడా ఇచ్చే పరిస్థితి కూడా ఎక్కడా కూడా మనకి కనిపించట్లేదు. అంతేకా తాడేపల్లిగూడెం లాంటి ప్రాంతాల్లో అయితే కొంతలో ముసలమ్మ జాతర జరుగుతూ ఉంటే అన్ని వీధుల్లోకి వెళ్తది, కానీ ఒక్క దళితపేటలోకి మాత్రం పంపించే పరిస్థితి లేదు. ఆదిపత్య కులాల వాళ్ళు అడ్డుకునే పరిస్థితి. పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు దళితుల వివక్ష ఎదుర్కొంటూనే ఉన్నారు. ఎప్పటికీ కూడా సమస్య పరిష్కారం కాకపోతే మనం వెళ్ళేది ఖచ్చితంగా రాష్ట్ర ముఖ్యమంత్రికి, అసెంబ్లీ ముట్టడికి, అవసరమైతే భవిష్యత్తులో మేము భవిష్యత్ ప్రణాళికని సృష్టిస్తాం. ఇక్కడ ఆ రకంగా జిల్లాలో ఉన్న దళిత సమస్య అన్నింటినీ కూడా పరిష్కరించాలని చెప్పేసి విన్నవించుకుంటూ వ్యవసాయ కార్మిక సంఘం, ఇతర ప్రజా సంఘాల రాష్ట్ర జిల్లా నాయకులు సమస్యలు ఉన్న అనేక ప్రాంతాల నుంచి వందల సంఖ్యలో ఎంతో ఆవేదనతోటి, ఆందోళనతోటి హాజరైనటువంటి మీ అందరికీ కూడా ఈ జిల్లాలో 2 నెలలుగా విస్తృతంగా చేసినటువంటి సర్వే, ప్రధానంగా దళితవాడలు, పేదలు నివసించే ప్రాంతాలు, మైదాన గిరిజనులైనటువంటి ఎరుకలు, ఏనాది వారు, చెంచుల వారు, పాముల వారు నివసించేటువంటి ప్రాంతాలు, ఇవన్నీ సర్వే. 80 సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవాన్ని ఇదే గ్రౌండ్ లో ప్రభుత్వం చాలా అట్టహాసంగా, ఘనంగా నిర్వహించింది. దళితులు ఏదైతే ఉన్నారో బడ్జెట్ లో డబ్బులు కేటాయించకుండా, రాష్ట్ర బడ్జెట్ లో డబ్బులు కేటాయించకుండా, కేంద్ర బడ్జెట్ లో డబ్బులు కేటాయించకుండా ఎవరు ఎన్ని కాకాలు కోరి చెప్పినా అంత బట్టి అమలు జరగదు. కాబట్టి మా వాటా మాకు ఇవ్వండి, సంపదలో మా జనాభా ప్రాతిపదికన మాకు ఇవ్వండి. ఇంకనే వాళ్ళకి ఎస్టీ సప్లైన్ నిధులు అసెంబ్లీ పోరాటం చేస్తాం. కానీ ఈనాడు ఎస్టీ సప్లైన్ ఎవరో కాంపోనెంట్ ఫండ్స్ ఇవ్వట్లేదు. రెండోది ఎస్ఏ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్ ఫండ్స్ లేవే, డిపాజిట్ మూసేసారే, లోన్ లేవే, యూత్ ఎటువంటి అవకాశం లేకుండా సమస్యలు పరిష్కారంగా అవుతాయి. ఉద్యమం చేస్తే పరిష్కారం అవుతాయి. ఈ మధ్య కాలంలో కూడా గత 6 మాసాల కాలంలో జిల్లాలో శ్మశాన సమస్య మీద పోరాడడం, అలాగే ఇతర కొన్ని సమస్యల పోరాడడం. కొన్ని సమస్యల మీద పోరాడితే కొన్ని పరిష్కారం అయినాయి, కొన్ని వాగ్దానాలు ఇచ్చారు, పరిష్కారం కాలేదు. కాబట్టి మన పోరాటం వల్ల అధికారుల్ని, ఎమ్మెల్యేలని కళ్ళు తెరిపించే విధంగా మన ఉద్యమాలు, పోరాటాలు చేయాలి. రాబోయే కాలంలో ఎన్నికలు రాబోతున్నాయి, పంచాయతీలు రాబోతున్నాయి, మున్సిపాలిటీలు రాబోతున్నాయి, ఎన్నికలు రాబోతున్నాయి. ఆ ఎన్నికలకు వచ్చే ముందు, ఓట్లు అడిగే ముందు, అయ్యా మన దళిత పేటలో మాకు శ్మశానం లేదు, మాకు ఈ సమస్య లేదు, కాబట్టి ఇలాంటి సమస్యల పరిష్కారం కోసం ముందు మీరు ఏం చేయబోతున్నారో
దీన్ని మీరు చెప్పాలి, పరిష్కారం చేయాలని చెప్పేసి ఈ స్థానిక ఎన్నికల్లో కూడా మనం గట్టిగా నిలదీయాలి, గట్టిగా అడగాలి. ఆ రకంగా అడగడం ద్వారానే సమస్య పరిష్కారం అవుద్ది. మనం ఎవ్వరం కూడా పార్టీలుగా చీలిపోవద్దు. మీకు నచ్చిన పార్టీ ఓటేసుకోండి, దాన్ని మనం కాదంటలేదు. కానీ శ్మశాన సమస్య వచ్చినప్పుడు ఏ పార్టీ వాళ్ళైనా ఏకమైపోండి. అక్కడ మరుగుదొడ్డి సమస్య వచ్చినప్పుడు ఏ పార్టీ వాళ్ళైనా ఏకమవ్వండి. అలాగే అక్కడ ఇళ్ల స్థలం, ఇళ్ల పట్ట, అలాగే అక్కడ కమ్యూనిటీలు, ఎలాంటి మన దళితుల సమస్య వచ్చినప్పుడు, మన గిరిజన సమస్య వచ్చినప్పుడు ఎవరు ఏ పార్టీకి ఓటేసుకున్నా సమస్య వచ్చినప్పుడు మాత్రం అందరూ కలిసి పనిచేస్తే తప్పకుండా సమస్య పరిష్కారం అవుతుంది. పార్టీలుగా చీలిపోతే మాత్రం మన సమస్య మాత్రం ఎప్పటికీ కూడా పరిష్కారం కాదు. కాబట్టి మీరంతా కూడా ఎవ్వరూ కూడా ఈ రకంగా చీలిపోకుండా సమస్య పరిష్కారం కోసం మీరంతా కూడా ఐకమత్యంగా ఉండాలని చెప్పేసి రచయిత వైట్ల కిషోర్ కుమార్ రచించిన కాంచన, ఊర్వశి, శారద, రాజశ్రీ సినీ గ్రంథాలను సినీ దర్శకులు రేలంగి నరసింహారావు, నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణలు ఆవిష్కరించారు. భీమవరం ఫాల్కన్ నెస్ట్ లో దాయన చంద్రజీ అధ్యక్షతన ఆదివారం సినీ గ్రంథాల ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. సినీ దర్శకులు రేలంగి, నిర్మాత తుమ్మలపల్లి మాట్లాడుతూ తెలుగు సినిమా తొలి గ్లామర్ హీరోయిన్ కాంచనమాలకు అంకితం చేస్తూ కాంచన గ్రంథం మహానటి పి కన్నాంబ, బహుముఖ ప్రజ్ఞాశాలి పద్మశ్రీ పి భానుమతులకు అంకితం చేస్తూ ఊర్వశి, శారద, తెలుగు సినిమా తొలి హీరోయిన్ నిర్మాత మీర్జాపురం రాణి కృష్ణవేణికి అంకితం చేస్తూ రాజశ్రీ గ్రంథాలను రచించడం అభినందనీయమని అన్నారు. ఇటువంటి సినీ గ్రంథాలు మరెన్నో రచించాలని కోరుకుంటున్నామని, ఇటువంటి సినీ గ్రంథాలు ఎందరికో స్ఫూర్తినిస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో తాతారావు, బట్టిప్రోలు శ్రీనివాసరావు, దేవిరెడ్డి రాంబాబు, బి వీరాస్వామి, ఎం విజయ్, పెదబాబు, నవీన్, ఎం శ్రీనివాస్, సూర్య తదితరులు పాల్గొన్నారు. వ్యాపారంలో ఒకరి ఇద్దరితో మాట్లాడటం నేర్చుకున్నాను, కానీ సభల్లో మాట్లాడటం నేర్చుకుంది ఓన్లీ చంద్రరాజు గారి వల్లేనండి. ఎందుకంటే మా ఆర్వే సంఘం, జిల్లా ఆర్వే సంఘంలో ఉన్నప్పుడు ప్రతి వారం ఒక చోట మీటింగ్ పెట్టేవాళ్ళం. మీటింగ్ పెడితే మా గురుగారిని తీసుకెళ్లేవాళ్ళం. ఆ గురుగారిని చూసి ఇన్స్పైర్ అయ్యి నేను కూడా ఎలా మాట్లాడాలి, అసలు సభా మర్యాద అంటే ఏంటి, సభలో ఎలా కూర్చోబెట్టాలి, ఇవన్నీ నేర్చుకుంది ఓన్లీ చంద్రరాజు గారి వల్లని సవినయంగా తెలియజేస్తున్నానండి. ఇప్పుడు చంద్రరాజు గారి కంటే కూడా ఎక్కువ 100 మీటింగ్లు కండక్ట్ చేస్తున్నాను. కారణం ఏంటంటే ఆయన ఇచ్చిన ఇన్స్పిరేషన్, ఆయన ఇచ్చిన సపోర్ట్ వల్ల అండి. మా దర్శకులు శ్రీ రేలంగి నరసింహారావు గారు నా ఇందాక చెప్పారు సారు, నాది భీమవరం అని. కాదు, నేను పుట్టింది, పెరిగింది, చదువుకుంది అంతా కూడా పాలకులు అండి. పాలకులు బ్లడ్ అనేది, పాలకులు నీళ్ళే తాగాను. పాలకుల నుంచి వ్యాపారం కోసం నేను ఇక్కడ భీమవరం వచ్చానండి. రేలంగి నరసింహారావు గారు అంటే నా గురుతుల్యులైన దాసరి నారాయణ గారు మా అందరికీ గురువు. కోట రామకృష్ణ గారు, రేలంగి నరసింహారావు గారు, నేను సమకాలికులు. అంటే ఒక చోట పనిచేయలేదు, కానీ మేము పాలకుల్లో చదువుకున్నాం. నాకంటే సీనియర్ కోట రామకృష్ణ గారు అంటే రేలంగి నరసింహారావు గారు. అయినా కూడా ఆయన మొదటి సినిమా నుంచి ప్రతి సినిమాకి నేను షూటింగ్ కానీ ఇంకో దానికి వెళ్ళేవాడిని. షూటింగ్ ఎందుకు వెళ్తున్నాను తెలియదు, అంటే సినిమా యాక్ట్ చేద్దామన్నా, సినిమా తీద్దామన్నా కూడా తెలియదు. మా రేలంగి నరసింహారావు గారు షూటింగ్ ఎక్కడ జరుగుతుంది, రాజమండ్రిలో వెళ్ళటమే, 2 రోజులు అయిన ఉంటాం, వచ్చేయటమే. ఇలాగా మాతో ఆయన ట్రావెలింగ్ జరిగింది. దాసరి నారాయణ గారు పోయే 4 సంవత్సరాల ముందు దాసరి నారాయణ గారికి రైట్ హ్యాండ్ లాగా, లెఫ్ట్ హ్యాండ్ లాగా నేను ఆయన ఇంట్లో రోజు పొద్దున్న సాయంత్రం 6 అయితే మా ఫోన్ వచ్చేది గురుగారి దగ్గర నుంచి, రాకున్నామని. రేలంగి నరసింహారావు గారి నుండి కోట రామకృష్ణ గారు కానీ మీ అందరూ కూడా రేలంగి నరసింహారావు మన దాసరి నారాయణ గారు ఆస్థానంలో విద్వాంసం అన్నమాట. మేము అక్కడే కూర్చునేవాళ్ళం. చివరి రోజుల్లో దాసరి నారాయణ గారికి పాలకులు భీమవరంలో మావుళ్ళమ్మ దేవస్థానంలో సన్మానం ఉంది. ఒక 4 రోజుల ముందు ఆయన హాస్పిటల్లో చెక్ చేయించుకున్నారా అంటే, వద్దు గురుగారు, భీమవరంలో మావుళ్ళమ్మ దేవస్థానంలో సన్మానం అయిన తర్వాత చేయించుకుందాం సార్ అంటే, ఓన్లీ టెస్టే కదరా, ఒక గంట సేపు పద అని చెప్పేసి మేము అందరూ హాస్పిటల్కి వెళ్ళాం. అయితే అనుకోకుండా మీ అందరికీ తెలుసు ఆయన మాకు ముందు లేకపోయారు. ఆ సందర్భంగా ఆయన ఆ సంవత్సరం రాకుండా క్యాన్సిల్ అయింది. అంటే మావుళ్ళమ్మ వారి దయ లేకపోవడం వల్ల ఆయన మన దూరం అయ్యారని నేను అనుకుంటున్నా. అయినా సరే ఈయన ఒక బాధ్యతగా, ఒక సీనియర్ నటులు అలనాడు మన అందరినీ అలరించారు. వాళ్ళ మీద పుస్తకాలు రాయటం అనేది చాలా గొప్ప విషయం. రెండోది, ఎంతగా ఆయన మాటలో చెప్పారు, ఇప్పుడు పుస్తకాలు చదివేవాళ్ళు లేరు అని. నిజమే అండి, 100% నిజం. టెక్నాలజీ మారిన తర్వాత మనం కూడా టెక్నాలజీ మార్చాలి, మనం కూడా మారిపోవాలండి. ఇప్పుడు పూర్వం గ్రాఫిక్స్ అంటే ఒక కోట రామకృష్ణ గారు లేకపోతే రాజమౌళి గారు తప్ప ఇంకెవరు చేసేవాళ్ళు కాదు. ఇప్పుడు ఏఐ అనేది చాలా అందుబాటులోకి వచ్చిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాబట్టి దాని మీద నేను 5 సినిమాలు తీశాను ఆల్రెడీ అండి. మొన్నే ఒక సినిమా రిలీజ్ అయింది, యమకింకుడు అని. అంటే ఎంత వండర్ చేయొచ్చు అంటే, మనిషిని సినిమా అంటేనే మాయ, మనం నిజంగా చేయలేని సినిమాలు చేసి చూపిస్తాం కదా, దాన్ని ఇంకా ఎక్స్ట్రాడినరీగా చేసే సదుపాయం మనకి ఆర్టిఫిషియల్ టెక్నాలజీలో వచ్చింది. దానికి భవిష్యత్తులో అసలు మీరు ఇలా చిడిగెత్తే మీరు ఎక్కడున్నారో ఏంటి తెలిసిపోద్దండి. అంత టెక్నాలజీ పెరిగిపోయిన ఈ రోజుల్లో ఇంకా మన కిషోర్ గారు పుస్తకం రాసి ఆ పుస్తకానికి ఒక ఆవిష్కరణ పెట్టి దానికి మా రేలంగి నరసింహారావు గారిని నన్ను పిలిపించి ఈ కార్యక్రమం చేయడం అంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్. మీరు మారలేదు, ఇంకా అక్కడే ఉన్నారు, మీరు అలనాటి తారలతోటే ఉన్నారు. చాలా ధన్యవాదాలు మీకు. మారుతున్న టెక్నాలజీ మనం మారాలనుకుని అన్నాను తప్ప ఆయన మాత్రం మారరు. ఎందుకంటే ఆయనకు ఉన్న ప్రేమ, అభిమానం, అన్ని పుస్తకాలు రాసినా
మళ్ళీ ఈ పుస్తకాలు రాసి ఈవేళ మనందరినీ కూర్చోబెట్టి మాట్లాడి చేశారంటే ఎంత ఖర్చు అవుతుందో మీకు తెలియదు కాదు. నేను కూడా దాసనారాయణ గారు, కోట రామకృష్ణ గారి మీద ప్రేమ కొద్దీ ప్రతి సంవత్సరం దాసరి ఫిల్మ్ అవార్డ్స్, కోట రామకృష్ణ ఫిల్మ్ అవార్డ్స్ చేస్తున్నామండి. దాన్ని చేసినప్పుడు ఒక సినిమా వాళ్ళకి కాదు మేము చేసేది, నాటక రంగం, కళారంగం, సేవారంగం 3 రంగాల్లో ఉన్నటువంటి గొప్ప వ్యక్తులందరినీ తీసుకెళ్ళి హైదరాబాద్లో రంగరంగ వైభవంగా చేస్తున్నాం. అది నా జోబులో డబ్బుతో. ఎందుకు చేస్తున్నామంటే దాసనారాయణ గారు మర్చిపోకూడదు, మనం రేలంగి నరసింహారావు చెప్పినట్టుగా కోటి రామకృష్ణ గారిని మర్చిపోకూడదు. అన్ని సంస్థలకు కూడా మా రేలంగి నరసింహారావు చీఫ్ మాకు అడ్వైజర్ అండి. ఆయన చెప్పండి, ఆయన సలహాలు ఏంది మేము ఏ పని చేయం. మేము మాకు దాసనారాయణరావు లేకపోవచ్చు, కోటి రామకృష్ణ లేకపోవచ్చు, కానీ మా ముందు వాళ్ళిద్దరు ఒక కృతి మా రేలంగి నరసింహారావు ఉన్నారు. మాకు రోజు పొద్దున్న ఒకసారి, సాయంత్రం ఒకసారి మీ ఇద్దరం ఫోన్లో మాట్లాడుకోవడం ఉండలేము. ఎక్కడికి వెళ్ళినా, ఏ ఫంక్షన్కి వెళ్ళినా, ఏ కార్యక్రమాలు మీ ఇద్దరు కలిసి వెళతాం. నేను ఆయనతో సినిమా తీయలే, నన్ను ఆయన ఏ సినిమాను యాక్ట్ చేయలే, అయినా మా ఇద్దరికి అంత అనుబంధం ఉంది. గ్రేట్ అచీవ్మెంట్ ఏంటంటే నేను సుమన్ గారితో 36 సినిమాలు తీశానండి. ఇందాక చెప్పారు, సినిమా తీసి ఫ్లాప్ అయితే మళ్ళీ కనుచూపు మేరలో మనిషి కనబడ్డండి. ఈ రోజుల్లో నేను సక్సెస్ఫుల్గా సినిమాలు ఎందుకు తీయగలిగాను, ఎందుకు తీస్తున్నానంటే నేను పుట్టుకతో వయస్సుడిని. వ్యాపారం తెలిసి నాకు 100 రూపాయలకు వస్తువు కొని 110 రూపాయలకు అమ్మటం, ఇది తెలిసిన వ్యాపారం. ఏ వయస్సుడని చేసే వ్యాపారం ఏంటంటే కొనటం, అమ్మటం. అంటే 10 రూపాయలు 10% లాభం వస్తే చాలని అనుకునే వ్యాపారస్తులు మేము. నేను సినిమాను కూడా అదే వ్యాపార పద్ధతిలో ఎందుకు చేయకూడదు? మనం ఈవేళ 1 కోటి రూపాయల సినిమా అమ్ముతుంది, 90 లక్షలు ఎలా తీద్దాం? లేదా 4 కోట్లకి ఈ సినిమా అమ్ముతుంది, 3 కోట్ల 90 లక్షలు ఎలా తీయగలం అని వ్యాపార పద్ధతి నేర్చుకుని 114 సినిమాల్ని సునాయాసంగా తీసి రిలీజ్ చేసి మీ అందరి ముందు ఇలా సవినయంగా ఉన్నానండి. రికార్డ్స్ అన్నీ కూడా దాటాం. రామానాయుడు గారు 50 సంవత్సరాలు 150 సినిమాలు తీశారు. గ్రేట్ పర్సన్. ఆయన కాలి గోటు కూడా మనం సరిపోం. కానీ ఆయన ఒక స్ఫూర్తితో ఆయన అంత గొప్పవాడు మనం ఎందుకు అవ్వకూడదు, అన్ని సినిమాలు ఎందుకు తీయకూడదు అని ఒక టార్గెట్ పెట్టుకుని నేను మొన్న ఆగస్టు 15వ తారీఖున 15 సినిమాలు ఒకే రోజున 15 కెమెరాలు, 15 హీరోలు, 15 డైరెక్టర్లతో స్టార్ట్ చేశాం. అది వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అని, గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అని ఇంట్లో కూడా నమోదు చేసుకోవడం జరిగింది. ఆ 15 సినిమాలు నిర్వాధికంగా రోజు షూటింగ్లు, డబ్బింగ్లు, ఎడిటింగ్లు చేస్తూ మొత్తం నిన్న ఆగస్టు 15కి 1 ఇయర్ టార్గెట్ అయింది. అన్నీ పూర్తి చేశాం. ఒక వ్యాపారస్తుడిగా నేను చేయగలిగిన టార్గెట్ ఏంటంటే సక్సెస్ఫుల్గా సినిమా తీయటం, సక్సెస్ఫుల్గా రిలీజ్ చేయటం. ఈ రెండే తెలుసు నాకు. అది ఆడిందా లేదా నాకు తెలుసు. జనం ఈవేళ సినిమా చూసి ఓపిక లేదు. ఎంతగా చెప్పిన పుస్తకం చదివే ఓపిక అసలు లేదు. ఇప్పుడు ఈ 3 పుస్తకాలు ఇచ్చారు నాకు. 3 పుస్తకాలు నేను అరమలో పెడతా, ఎందుకంటే గుర్తుగా ఉండటం కోసం తప్ప నేను చదవలేను ఒక పేజీ కూడా. మీరు కూడా ఎవరు చదవలేరు. నేను 5 నిమిషాలు మాడితే 2 నిమిషాలు ఫోన్లు చూసుకుంటారు అందరూ. నేనే కాదు, ఎవరు చూసినా సరే. మన ఎదురు సినిమాకి వెళ్తే మధ్యలో ఒక ఉచ్చపాటు ఉంటుంది, దానికి బయటికి వెళ్ళేవాళ్ళం. కానీ ఇప్పుడు ఒక సీన్ వచ్చిందంటే వెంటనే ఫోన్ షిఫ్ట్ చేస్తున్నాం. ఫోన్ మీకు రాలా, ఎందుకు రాలేదని ఎదురు చూస్తున్నాం మనం. అలాగా ఎడిట్ అయిపోయాం మనం. పూర్వం మందికి ఎడిట్ అయ్యేవారు కాదు, ఇప్పుడు సెల్ ఫోన్ కూడా మనం ఎడిట్ అయ్యాం. ఇది కూడా బ్యాడ్ హ్యాబిట్, గుడ్ హ్యాబిట్ మీరు ఆలోచించుకోండి. పట్టుకోలు శ్రీనివాస్ గారు ఉన్నారండి. ఎప్పుడు శోభన్ బాబు ఆయన ఉన్నప్పుడు చేశారు, పోయినా కూడా ప్రతి సంవత్సరం ఆయన పేరు మీద ఫంక్షన్ చేయడం, అలాగే ఆయనకు అభిమాన సంఘం పెడతాం. అభిమాన సంఘాన్ని ఈవేళ వరకు కాపాడుకుంటూ రావడం అంటే ఆనాటి తరాల మీద ఉన్నటి ప్రేమ, అభిమానాలు ఎవరు కూడా మార్చలేంది, మారిపోయింది. అలా శ్రీనివాస్ గారు కూడా హ్యాట్స్ ఆఫ్ సార్. ఊర్వశి శారద గారితో ఒక్కరితోటే పనిచేశాను. రాజశ్రీ గారితో కానీ, కాంచన గారితో కానీ నేను వర్క్ చేయలేదు. నేను ఎందుకంటే అప్పటికే నేను 1971 వచ్చేసరికి మీరు కొంచెం వెనకబడి ఉన్నారండి. మీరందరూ కాంచన గారు కానీ, రాజశ్రీ గారు కానీ. శారద గారు మంచి జోరు మీద ఉన్నారు కాబట్టి ఆమెతో నేను అసిస్టెంట్ డైరెక్టర్గా, అసోసియేట్ డైరెక్టర్గా ప్లస్ దర్శకుడుగా కూడా పనిచేశాను శారద గారు. అందుకే అనుకుంటాను వైట్ల కిషోర్ గారు ఊర్వశి శారద గారి పుస్తకం నా చేత ఓపెన్ చేయించారు. కట్టం ఓపెన్ చేయగానే శారద గారి పేరు వచ్చిందండి. వచ్చేటప్పటికి ఆశ్చర్యపోయాను. ఓహో, ఈయన రాజశ్రీ గారు కాంచన గారితో వర్క్ చేయలేదు, శారద గారితో వర్క్ చేశారు అని ప్యాకెట్ నాకు ఇచ్చినట్టున్నారు మీరు. నిజంగా ఇట్ ఇస్ ఎ గ్రేట్ థింగ్ అండి. శారద గారితో నాకు ఒక అనుభవం కూడా ఉందండి. మొట్టమొదటి వెరీ బిగినింగ్ నేను దర్శకుడు, ఆవిడతో అసిస్టెంట్ గా, అసోసియేట్ గా పనిచేసిన తర్వాత నేను దర్శకుడుగా ఒక సినిమాకి చేయబోతున్నాను. ఆ సినిమా టైటిల్ నేను మా ఆవిడ. నేను ఆ సినిమాకి ఒక సెట్ చూడడానికి ప్రసాద్ స్టూడియోకి వెళ్ళానండి. షూటింగ్ చేయడానికి సెట్ ఉంది, బాగుంది అని వెళ్ళేటప్పటికి అక్కడ శారద గారు వాళ్ళు బ్రేక్ ఇచ్చారు. డైరెక్టర్ వేరే షూటింగ్ జరుగుతుంది ఆ సెట్ లో, బయట కూర్చుని ఉన్నారండి. కూర్చుని ఉండగా నరసింహారావు గారు ఏంటి ఎలా వచ్చారు అన్నారు. నమస్తే శారద గారు అన్నారు. ఏంటి ఎలా వచ్చారు అన్నారు. సెట్ చూడడానికి వచ్చాను అన్నారు. ఏం డైరెక్ట్ చేస్తున్నారా అన్నారు. అవునండి, నేను మామూలు డైరెక్ట్ చేస్తాను అన్నాను. లోపలికి వెళ్ళాను.
లోపల సెట్ చూశాను, వచ్చేసాను. వస్తాను శారద గారు అనగానే శారద గారు పిలిచి మీ ఆవిడ కూడా డైరెక్టరా అన్నట్టు. మావిడ డైరెక్టర్ ఏంటంటే అన్నాను. మీరే అన్నారు కదా నేను మావిడ డైరెక్ట్ చేస్తున్నామని. నేను మావిడ డైరెక్ట్ చేయట్లేదండి, నేను మావిడ అనే సినిమా పేరుది. ఆ విధంగా కూడా నాకు ఆవిడ ఓర్వశి శారద గారు టచ్ ఉన్నారండి. సో ఆ పుస్తకం నేను ఓపెన్ చేశాను. ఉపాధ్యక్షుడు వారు ఓ పుస్తకం ఓపెన్ చేశారు, కాంచన గారి పుస్తకం అండి. దీని మీద కొటేషన్ చూడండి ఎంత బాగా పెట్టారో ఇయ్యరు. దివి నుండి భూమికి దిగిన దేవ కన్య అనండి. ఓహో మీరు కప్ చెప్పడం న్యాయమే. దివి నుంచి భీమవరానికి దిగిన యాంకర్ అధ్యక్షుడు వారు గొప్ప స్పీకర్ నాకు అనిపించింది. వారిగా ఓపెన్ చేయించారు. ఇకపోతే మూడో సేవో పుస్తకం రాజశ్రీ గారు. ఇప్పుడు ఈ స్టేజ్ మీద మేము ఎవరి నుంచి చూసినా మీరు చూస్తే ఎంత అందంగా ఉన్నారో, ఎవరు అందంగా ఉన్నారంటే ఇక్కడ ఒక టోపీ కోటీ వేసుకుని అందంగా ఉన్న వ్యక్తి ఈయన అందాల రాజకుమారి రాజశ్రీ గారి పుస్తకం ఆయన ఓపెన్ చేయించారు. మీ సెలక్షన్ మాత్రం సూపర్ సార్, అసలు అద్భుతం. కొటేషన్లు పెట్టడమే కాదు అద్భుతంగా ఓపెన్ చేయించారు మీరు ముగ్గురు చేత కూడా. ఈ పుస్తకాన్ని మద్రాసులో కానీ లేదా హైదరాబాద్ లో కానీ ఎక్కడైనా ఓపెన్ చేస్తే హీరోయిన్స్ వాళ్ళు వీళ్ళందరూ వచ్చి ఉండేవారు. ఆయన వివరణే చేయాలనుకున్నారు, వివరణ చేశారు అన్నారు. కానీ వారి అభిప్రాయంతో నేను 100% ఏకీభవిస్తాను. ఇక్కడ కావలసింది హీరోస్ హీరోయిన్స్ కాదండి, మమ్మల్ని పెంచి పోషిస్తున్న అభిమానులకు మధ్యలో పుస్తకాలు ఓపెన్ అవ్వాలి. అది ఆలోచించారు ఈయన. ఆయన సొంతూరులో కూడా పెట్టుకోకుండా ఆచరణలో ఇక్కడ పెట్టారు భీమవరాన్ని అండి. నిజంగా ఇట్ ఈస్ ఎ గ్రేట్ థింగ్. కిషోర్ గారు మాజీ కేంద్ర మంత్రి యువి కృష్ణరాజు సతీమణి శ్యామలాదేవి పంచారామ క్షేత్రం భీమవరం గురుపూడి శ్రీ సోమేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ చైర్మన్ చింతలపాటి బంగారాజు పర్యవేక్షణలో ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి వేదాశీర్వచనం అందించారు. ఆలయ మర్యాదలతో వారిని ఘనంగా సత్కరించారు. ఆలయం ఎదురుగా ఉన్న చంద్ర పుష్కరిణిలో జరుగుతున్న నంది విగ్రహ పనులను పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. మహాపుణ్యక్షేత్రమైన సోమేశ్వరాలయంలో మహానంది విగ్రహాన్ని సుందరీకరణ చేయడం అభినందనీయమని అన్నారు. ప్రభాస్ ఫ్యాన్స్ అధ్యక్షులు ఉండివాసు, మెగా ఫ్యాన్స్ పట్న అధ్యక్షులు చెల్లారాము, ఆలయ సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.